మార్కెట్ మంచి ఊపు మీదుంది. దీంతో ఇటీవల నోట్ల రద్దు నుంచి కోలుకునేందుకు మూలుగుతున్న రిజిస్ట్రేషన్ శాఖకు బంపర్ ఆఫర్ తగిలింది. ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు నిన్నటి నుంచి పెరగడంతో గడువుకు 2 రోజుల ముందు చేతి నిండా పని దొరికినట్టయింది. మార్కెట్ ధరలు పెరుగుదల రిజిస్ట్రేషన్ శాఖకు కలిసొచ్చింది. దీంతో కాసుల వర్షం కురిసింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి రిజిస్ట్రేషన్లు డబుల్ అయ్యాయి. ఏపీలోని అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఇదే పరిస్థితి. ఇక నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో దూసుకుపోయాయి. మొన్నటి వరకు మార్కెట్ను పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్ కట్టిపడేసింది. ప్రధానంగా అమరావతి ప్రాంతంలో మార్కెట్ ధరల పెరుగుదల తీవ్రస్థాయిలో ప్రభావం చూపిస్తోంది. అన్ని జిల్లాలు ఒకెత్తైతే అమరావతి ప్రాంతం మరో ఎత్తు. గత ఏడాది గుంటూరు జిల్లాలో జులై నెల చివరి వారంలో 5,000 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇక ఈ ఏడాది విషయానికొస్తే గత నెల 31 వరకు 11,000కు పైగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. దీంతో ఇక రిజిస్ట్రేషన్ శాఖ ఇబ్బందుల నుంచి గట్టెక్కినట్లే కనిపిస్తోంది. మరోవైపు పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ విలువ ఈ నెల 1 నుంచి పెరిగాయి. బహిరంగ మార్కెట్ విలువ ఆధారంగా చేసుకుని రిజిస్ట్రేషన్ విలువల సవరణ ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు సన్నాహాలు చేశారు. కొత్తగా అమల్లోకి వచ్చే నిబంధనల ప్రకారం చాలా చోట్ల భూములు, స్థలాల మార్కెట్ విలువలు రెట్టింపు చేశారు. 2015లోనే పెరగాల్సి ఉండగా విభజన కష్టాల్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రతిపాదనల్ని తాత్కాలికంగా వాయిదా వేశారు. మొత్తం మీద పెరిగిన మార్కెట్ విలువలతో మళ్లీ రిజిస్ట్రేషన్ శాఖ పుంజుకుంటోంది.